సంపాదించడానికి చాలా దారులు ఉన్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాలు, పైరవీలు, సినిమాలు, సెటిల్మెంట్లు, ఇంకా ఎన్నో దారులు. కానీ అన్ని దారులు సలాం చేసేది దలాల్ స్ట్రీట్కి. 29 అంతస్తుల బిఎస్సి బిల్డింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్. వెల్కమ్ టు బాంబే, ద మనీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే మనం మొన్న లక్కీ భాస్కర్ అనేది పెట్టాము, అది ఎండింగ్ పార్ట్ పెట్టాను. సో దానికి వ్యూస్ అనేది చాలా తక్కువ వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్పేసి అని ఫస్ట్ ఇంట్రో సీన్ ఉంటుంది కదా, ఫస్ట్ పార్ట్ నుంచి ఒక 9 పార్ట్లు 10 పార్ట్లుగా డివైడెడ్ చేసి సినిమా మొత్తం మీకు చూపిద్దామని, దాని రియాక్షన్స్ ఎట్లుంటాయి మొత్తం చూపించాలని ఇప్పుడు ఫస్ట్ ఇంట్రో తోటి మనం స్టార్ట్ అవుతున్నాం. దల్కర్ సల్మాన్ ఇప్పుడు ఇప్పుడు ఇంట్రో ఇచ్చిండు. లెట్స్ గో. ఇప్పుడు ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ ఏముంటుంది, ఫస్ట్ పార్ట్లో మన ఫస్ట్ సిరీస్ అంటే ఒక నెంబర్తో పాటు స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో స్టార్ట్. బాంబే. भैया थैंक यू. हर्षा भाई ने ठीक ही बोला था. हर्षा भाई उर्फ हर्षा मेहरा, बीएससी का बच्चा, द बिग बुल. స్టాక్ మార్కెట్ ఒక సముద్రం అయితే దాంట్లో అతను ఒక తిమింగలం. 90% న్యూస్ పేపర్ కొనే వాళ్ళు చదివేది ఫస్ట్ పేజ్ ఇంకా స్పోర్ట్స్ పేజ్. అలాంటి వాళ్ళకి బిజినెస్ పేజ్ ని అలవాటు చేశాడు. చిన్న చిన్న దుకాణాలు నడుపుకునే వాళ్ళకి, ఆటో డ్రైవర్స్ కి కూడా స్టాక్ మార్కెట్ ని పరిచయం చేశాడు. కళలు కనడానికి భయపడే కళ్ళకి కళల్ని ఎలా నిజం చేసుకోవాలో చూపించారు. కానీ ఈ కథ అతని గురించి కాదు, నా గురించి. మై నేమ్ ఇస్ భాస్కర్. లక్కీ భాస్కర్. Mr. Bhaskar, I am Lakshman Rao, Chief Investigation Officer from CBI. CBI నుంచి బ్యాంక్ రావాలి. బ్యాంకా? బట్ నేను. యూ హ్యావ్ టు కమ్. సార్ కొంచెం స్నానం చేసి. పడుతోనేరా? సరిపోతుంది. గెట్ ఇన్ ద కార్. స్నానం ఏం అవసరం లేదు అంటున్నా ఆయన. ఎవరు మీరు? సిబిఐ నుంచి వచ్చిండు. సార్ మీరా? ఓకే సార్. సెక్యూరిటీ లైట్స్ ఆన్ చేయి. ఓకే సార్. అకౌంట్స్ మొత్తం చెక్ చేయండి. సాయి కుమార్ అంటే మామూలుగా ఉండదు ఎవరు. భాస్కర్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అని ప్రింట్అవుట్స్ తీయండి. ఓకే సార్. ఐ థింక్ ఇప్పుడు ఏందనుకుంటున్నా అంటే ఇది లాస్ట్ ఎండింగ్ది మనకు ఫస్ట్ చూపిస్తున్నట్టు కళ ఉంటుందేమో. సరే చూద్దాం అది కూడా, ఎందుకంటే మధ్యాహ్నం బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది యూట్యూబ్ ఆల్గోరిథం కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారంగా. లెట్స్ స్టార్ట్. అసలు ఏంటి సార్ ఇదంతా? స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. మీ మీద కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. మీరు బ్యాంక్ ఫండ్స్ని మిస్యూజ్ చేశారని, సెక్యూరిటీస్ అండ్ బ్యాంక్ రిసీట్ ఫ్రాడ్స్ లో ఇన్వాల్వ్ అయ్యారని. ఓకే. That's why CBI is here to enquire that matter. హలో సార్, మీ వైఫ్ ఫోన్ చేశారు. సుమతి, ఎవరు సిబిఐ వాళ్ళంట. ఇల్లంతా వెతుకుతున్నారు, చిందరు వందరు చేస్తున్నారు. కంగారు పడకు, వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు. కోఆపరేట్ చేయి. ఉంటాను. ఎక్కడి నుంచి మొదలెడదాం? సెక్యూరిటీ. సార్, జనరేటర్ ఆన్ చేయి. రిపేర్లో ఉంది సార్. ఇంకా ఎంతసేపు పడుతుంది? ఎలక్ట్రీషియన్ రావాలి సార్, ఒక అరగంట పడుతుంది. త్వరగా పిలుచుకురా. టీవీ టెస్ట్ వెళ్ళమంటారు సార్? ముందా ఫ్యూజ్ సంగతి చూడవయ్యా. ఓకే సార్. ఎక్కడి నుంచి మొదలు పెడతాం?
1989 నుంచి అంటే మై నేమ్ ఓల్డ్ ఇస్ భాస్కర్ కుమార్. మగధ బ్యాంక్లో క్యాషియర్గా చేస్తున్నాను. నా జీతం 6,000 రూపాయలు. బ్యాంక్లో నాకున్న అప్పు 36,000 రూపాయలు. మగధ బ్యాంక్ 1980లో బ్యాంక్ జాతీయకరణ నుంచి తప్పించుకున్న అతి కొద్ది ప్రైవేట్ బ్యాంకుల్లో మాది ఒకటి. ఈయనే మా కరెంట్ చైర్మన్ రాజ్వీర్ లోకండే. ఓకే సార్. గతమా మీ అమ్మాయికి జ్వరం తగ్గిందా? తగ్గింది భాస్కర్, థ్యాంక్ యూ. అమ్మయ్యా. మ్యామ్, నిన్న మీరు ఇచ్చిన స్వీట్స్ చాలా బాగున్నాయి. ఇంట్లో అందరికీ నచ్చాయి. భాస్కర్, ఈయనే రీజనల్ మేనేజర్ హిమాంశు సార్. మహా కోపిష్టి. అంతా ఓకేనా? తల తింటున్నాడా? Really proud of you. Good job, Bhaskar. Good job. థ్యాంక్ యూ సార్. Try and get more FDs for the bank. Bank growth లోనే నీ గ్రోత్ కూడా ఉంది. అసిస్టెంట్ రీజనల్ మేనేజర్ అతీష్ కుల్కర్ని సార్. ఇంకో నెలలో రిటైర్ అవబోతున్నారు. ఒకవేళ నేను ఇయర్ అండ్ టార్గెట్స్ మీట్ అయితే ఆ పోస్ట్కి నన్ను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తానని హిమాంశు సార్ ప్రామిస్ చేశారు. నారాయణ గారు వచ్చారా? రాలేదు సార్. రాలేదా? సారీ నారాయణ సార్, వాల్ట్ మేనేజర్. ఎప్పుడు టైంకి రాదు. బ్యాంక్ టైం అయ్యే వరకు ఉండదు. బాబు ఇంత డబ్బు రా నాయన. బాబా రామచంద్ర. ఎంత? 25 lakhs సార్. ఇవి బ్యాంక్ లెటర్స్. బ్యాంక్ తాలూకు అకౌంట్స్ అని దీంట్లో రాస్తాం. నెలాఖరికి కంప్యూటర్లో ఎక్కిస్తాం. 6 నెలలకి ఒకసారి మొత్తం రిపోర్ట్ రాసి రిజర్వ్ బ్యాంక్కి సబ్మిట్ చేస్తాం. భాస్కర్, సాయంత్రం అమ్మాయిని చూసుకోవడానికి ఎవరో వస్తున్నారు. నేను కొంచెం అర్లీగా వెళ్ళిపోవాలి. వాళ్ళలో క్యాష్ జమ చేయడం నువ్వు చూసుకో. ఓకే సార్. గుడ్ మార్నింగ్ భాస్కర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భాస్కర్. గుడ్ మార్నింగ్ మ్యామ్. జిఎం వినోద్ సార్, ఏజిఎం శ్రీకాంత్ సార్. ఈ బ్యాంక్ ఈ వీళ్ళే మెయిన్ పిల్లర్స్. అయితే మన డాక్టర్ సంబంధాలు దీంట్లో క్యాషియర్. గత 3 yearsగా నేనే బెస్ట్ ఎంప్లాయీని. ఈ అవార్డ్స్ని చూసినప్పుడల్లా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మారుతి 800 నా ఫేవరెట్ కార్. ఎవడో కార్ లోన్ డిఫాల్ట్ అయ్యాడని బ్యాంక్ సీజ్ చేసింది. ఒక 6 నెలలుగా ఇక్కడే ఉంది. అది నువ్వు కొనాలంటే ముందు బ్యాంకులో తీసుకుని లోన్ తీర్చాలి. సాంబా నా బెస్ట్ ఫ్రెండ్. 10th వరకు కలిసే చదువుకున్నాం. నేను పాస్ అయ్యి క్యాషియర్ అయ్యాను. వీడు ఫెయిల్ అయ్యి ప్యూన్ అయ్యాడు. మై పార్ట్నర్ ఇన్ క్రైమ్. నాకు ఒక సైడ్ బిజినెస్ కూడా ఉంది. రోజు బ్యాంక్కి కొన్ని 100 మంది వస్తుంటారు. వాళ్ళలో చాలా మందికి చెక్ రాయడం కూడా రాదు. మేడం, ఈ ఫామ్ భర్దోనా? నెక్స్ట్ కౌంటర్. అలా నిర్లక్ష్యానికి గురైన కస్టమర్స్కి నేను హెల్ప్ చేస్తుంటాను. ఫర్ నామినల్ ఫీ. మంచిది. గుడ్. నా పేరు యాంటనీ. యాంటో. ఇది నా లోన్ అప్లికేషన్. లోన్ అమౌంట్ ఎంత? 2 lakhs. తనఖా ఏం పెడుతున్నారు? ఏం లేవు సార్, అన్నీ పోయాయి. కావాలంటే పోర్ట్లో ఉన్న ట్రేడింగ్ లైసెన్స్ కార్డు ఉందండి. ఇది సరిపోదు సార్. సార్ ప్లీజ్ సార్. నెక్స్ట్. ఇదే నేనుండే కాలనీ. ఇక్కడ చాలా మందికి నేను కావాల్సిన వాడిని. ఇష్టం వల్ల కాదు, అప్పుల వల్ల. ఇతనికి 750, అతనికి 550, ఆమెకి 1000 రూపాయలు. అరుస్తున్నాడు చూడండి, వాడి దగ్గర 1200. పటేల్ భాయ్ 10,000. పటేల్ భాయ్ और थोड़ा टाइम दो प्लीज. भाई नेक्स्ट मंथ इंटरेस्ट है ना कట్టకపోతే मैं क्या हूँ दिखा दो तुम्हारा. श्योर भाई, बिल्कुल बिल्कुल. नेक्स्ट मंथ पक्का. కడతాడు మొత్తం కడతాడు. ఇదే బాంబే టౌన్ సైడ్లో నాకు ఉన్న ఇల్లు. నాన్న కట్టించింది. ఇంజనీరింగ్ చదువుకుంటున్న తమ్ముడు. నా వల్ల కాదు. టైం పాస్కి డిగ్రీ చేస్తున్న చెల్లి. అమ్మ చిన్నప్పుడు చనిపోయారు. నాన్న ప్రహ్లాద్ కుమార్. బాంబేలో ఒకప్పుడు పేరు మోసిన చార్టర్డ్ అకౌంటెంట్. చార్టర్ అకౌంట్. కానీ ఇప్పుడేం లేదు. 10 ఏళ్ల క్రితం ఫ్రెండ్స్తో బిజినెస్ చేసి మోసపోయారు. పెరాలిసిస్ స్ట్రోక్ వచ్చింది. మోసపోయారన్న బాధతో ఆయన అందరితో మాట్లాడటం మానేశారు. ఇన్ని కష్టాల్లో నేనున్నా, బార్డర్ లైన్ దరిద్రంలో బ్రతుకుతున్నా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేనే కావాలని నన్ను చేసుకుంది సుమతి. నా బలం, నా భార్య. లైఫ్ పార్ట్నర్. ఎప్పటికైనా హోమ్ ఫుడ్స్ బిజినెస్ పెట్టాలన్నదే తన కళ. ఓకే పెట్టాను.
వీడే నా 6 ఏళ్ల కొడుకు కార్తిక్. ఈరోజు స్కూల్ ఎలా ఉంది నాన్న? 50 రూపాయలు. డ్రెస్ చేంజ్ చేద్దామా? వావ్, మంచి మ్యాన్ మాస్టర్ మ్యాన్. కార్తీక్ వెళ్ళి టీషర్ట్ వేసుకో. అబ్బా ఎప్పుడు ఇదే టీషర్టా? హీరోలా ఉంటావు, వేసుకో. మళ్ళీ లేట్ అయితే అరుణ్ బావ కేక్ కటింగ్ మిస్ అవుతావు. నువ్వు రెడీయా? ఆల్మోస్ట్. ఓకే. దారిలో వెళ్తూ ఏదైనా గిఫ్ట్ తీసుకుందావా? గిఫ్టా? గిఫ్టా? గిఫ్ట్ అంటే అమ్మా నేను కొంచెం సేపు హీమాన్ టాయ్తో ఆడొచ్చా? ఏమంటే గిఫ్ట్ పెడతాను అనుకుంటున్నాను నేను. అమ్మా అయ్యో. హీమాన్ టాయ్. థ్యాంక్ యూ కార్తీక్. పాపం వాడి బొమ్మ చేసావా? పర్లేదు, నెక్స్ట్ బర్త్డేకి ఇంకా పెద్ద బొమ్మ కొనిస్తానని చెప్పాను. ఓకే అన్నాడు. అయ్యో ఇంత లేట్గా వస్తే ఎలా నాన్న? నమస్కారం అత్తయ్య. అదే నీతో మాట్లాడాలి. అందరూ వచ్చేసారు, మీరు త్వరగా వచ్చేయండి. రమేష్ గారు నమస్తే, బాగున్నారండి? ఏమో బాగున్నారా? హలో సార్, బాగున్నారా? హలో బావ. హలో బావా. రావు గారు నమస్తే. సార్ మీరు కూడా పార్టీకి ఓవర్ లెక్క చేస్తున్నారు. హోమ్ ఫుడ్ బిజినెస్ గురించి అడగమన్నాను, అడిగేవా? అడిగాను. ఆల్రెడీ బ్యాంక్ లోన్ ఉంది, అది తీర్చాక స్టార్ట్ చేద్దాం అన్నారు. తీరినట్టే, నీ బతుకు మారినట్టే. నా మాట విని పిల్లాన్ని తీసుకుని వచ్చే. మీ అన్నయ్య నీకు మంచి దారి చూపిస్తాడు. నీకు కావాల్సినంత వయసు ఉంది కాబట్టి మళ్ళీ పెళ్లి చేద్దాం. ఏం మాటలవి? ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదు. అత్త ఇంకొంచెం పెద్ద పీస్ పెట్టవా? నీ మొహానికి చాలే. కార్తిక్, అంటే చిన్నపిల్లాడు కదా, వేస్ట్ చేస్తాడేమోనని. కార్తిక్ నీకు ఇంకో పీస్ ఇస్తాను. ప్లేట్ కింద పెట్టు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి. కేకు ప్లేట్ కింద పెట్టు. భాస్కర్ రా వెళ్దాం. బావతో మాట్లాడుతున్నా. అక్కర్లేదు, రా. ఏమైంది? అన్నయ్య, వెళ్తాం. ఏమైంది? సుమతి ఏమైంది? ఎందుకు వెళ్ళిపోతున్నావు? భోంచేసి వెళ్ళవే. నిండిపోయింది. ఏమైంది? ఏమో తెలియదు అత్తయ్య. भैया 3 वड़ा पाव दीजिए. 12 रुपया. या 2 दीजिए. अरे साहब पैसा दो. वाह, अच्छा आदमी है. लीजिए भैया 3 वड़ा पाव. शुक्रिया. बाद में देख लेंगे. बाद में देखेंगे. Thank you, brother. ఇట్లా ఉండాలి. సో ఇప్పటికీ ఈ స్టోరీ అనేది చెప్తా. డల్కర్ సల్మాను ఇంట్రో సీన్ ఇస్తాడు, బ్యాంక్లో చేస్తారు. ఫస్ట్ ఏంటంటే సిబిఐ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తాడు. ఎంక్వైరీ చేస్తే అందులో సాయి కుమార్ మెయిన్ ఉంటాడు. ఈ డల్కర్ సల్మాన్ అనేది ఏం చెప్తాడంటే, ఇక మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని అంటే నాకు తెలిసి ఫస్ట్ సీన్ వచ్చింది లాస్ట్ ఎండింగ్ సీన్ సినిమాలోది ఫస్ట్ చూపించారు. ఈ సెకండ్ సీన్ గురించి అని చెప్పేసి ఫస్ట్ నుంచి అని చెప్పేసి చెప్పిండు కదా. చెప్పిన తర్వాతకి స్టార్ట్ చేద్దాం మన ఫస్ట్ కంచెల్ సినిమా అని చెప్పేసి చెప్పిండు. చెప్పినాక మనోడికి బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటాడు. ఆ బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటే బ్యాంకులో 6,000 జీతం ఉంటే మనోడికి ఆల్రెడీ 36,000 అప్పు ఉంటుంది. కానీ మంచిగా దిల్దార్తో నడుస్తుంది. వాళ్ళ ఫాదర్ ఒకప్పుడు చార్టర్ అకౌంట్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ముంబైలో పేరు మోసిన చార్టర్ అకౌంట్. కానీ కొంతమంది వ్యక్తుల ద్వారా ఆయన మోసపోయి ఎవరితో మాట్లాడడం అనేది జరగడం కుదరదు. తర్వాతకి వాళ్ళ ఇప్పుడు డల్కర్ సల్మాన్ వాళ్ళ ఇప్పుడు హీరోయిన్ అయితే ఉన్నది కదా, హీరోయిన్ వాళ్ళ అమ్మగారింటికి వస్తే వాళ్ళ అమ్మగారు కొంచెం తీసేసినట్టుగా మాట్లాడితే ఈమె ఏమనుకుంటే వద్దులే అని చెప్పేసి తీసేసినట్టు మాట్లాడుతారు అని చెప్పేసి బయటకు వచ్చేసి ఇక్కడ వడాపావు తీసుకొని బయట తింటారు. ఇక్కడ వరకు అయ్యింది. నెక్స్ట్ పార్ట్ అనేది మనం సెకండ్లో చూద్దాం. జై హింద్.